ప్లస్ ఇంకోటి కోర్టుల ద్వారా వాళ్ళు అడ్డుకోగలిగారు. వీళ్ళ కోర్టుల ద్వారా అడ్డుకోవడం చేత అవట్లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, తీన్మార్ మల్లన్న కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, రాహుల్ గాంధీ తర్వాత అతని పేరేంటి ఓవైసీ ఇట్లాంటి వాళ్ళు పెట్టిన కేసుల సందర్భంగా కంప్లైంట్లు అదే కోర్టులకు అప్రోచ్ అయినప్పుడు ఒక్కొక్కరి మీద అప్పుడు కూడా 20-30 కేసులు కదా, వాటికి సంబంధించి కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, వాటన్నిటి తీసుకొచ్చి ఆ కాపీలన్నీ పెడితే ఇక్కడ అసలు సీనే ఉండదు ప్రాక్టికల్గా. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి దబాయించేస్తున్నారు. ఆ దబాయింపు ద్వారా భయపెట్టేసి తమ హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. అది కామన్ థింగ్ అనమాట అక్కడ. వంశీ, పోసాన్ని టార్గెట్ చేయడానికి ఓన్లీ జనసేన మెయిన్, జనసేన వెనకుందా, అందుకే బాబు గారు ఎంత చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది సార్. ఎలా చూడాలి దాన్ని? తప్పేం లేదు, జనసేన వాళ్ళు అడిగితే చేసి పెట్టారనుకోవచ్చు. నీకు ఒకటి నాకు ఒకటి అని ఇందులో ఏమైనా షేర్ చేసుకున్నారు. మీ వాడిని ఒకటి మా వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒకటి వేస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒకటి వేస్తాం అని ఫీల్ అయ్యి ఉంటారు. అందులో భాగంగా అయ్యి ఉంటుంది. ఎందుకంటే